హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ డే 3 ఇన్ పాండిచ్చేరి అనమాట. సో, నా ప్రీవియస్ వీడియోలో పాండిచ్చేరికి ఎలా రీచ్ అవ్వచ్చు అండ్ ఈడెన్ బీచ్, పారడైజ్ బీచ్, బోటింగ్ ఇక్కడే మనకి మ్యాంగ్రోవ్స్ కూడా ఉంటాయి. అన్ని డీటెయిల్స్ అన్నీ చెప్పేసాను. సో, ఈరోజొచ్చేసి మేమైతే సిటీకి మూవ్ అయిపోయామనమాట. అంటే ఈడెన్ బీచ్ సైడ్ ఉన్నాము ఫస్ట్ డే. ఇప్పుడు మేమైతే సిటీ సైడ్ అంటే రాక్ బీచ్ దగ్గర మేము ట్రీబో గ్రేస్ ఇన్ హోటల్‌లో అయితే స్టే చేశాము. మేము ఏ ప్లేస్‌కైనా ఎళ్ళినా కూడా మా డే అయితే ఎర్లీగా స్టార్ట్ చేస్తాము. సో దట్ ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయొచ్చు అండ్ సిటీని కూడా ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. లోకల్స్ అసలెలా ఉంటారు, వాళ్ళ డే ఎలా స్టార్ట్ అవుతుంది, ఇవన్నీ చూడొచ్చని చెప్పేసి ఎర్లీగా అయితే స్టార్ట్ అవుతున్నాము. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే మేము రాక్ బీచ్ ఆర్ సెరెనిటీ బీచ్ ఈ ప్లేసెస్ అయితే అన్నిటికి ఎళ్తున్నాము. మీరు కూడా ఎర్లీగా స్టార్ట్ అయిపోండి. ఒకవేళ మీరు ఫోటోస్ దిగాలంటే ఫ్రెష్ అప్ అయిపోయి రండి. మేమైతే పొద్దున్నే లేచయితే ఇక్కడికైతే వచ్చేసినామనమాట. మీరు ఇదొక్క ప్లేస్ ఒక 2 కిలోమీటర్స్ వాక్ చేశారంటే ఆల్మోస్ట్ అన్నీ అయితే కవర్ అయిపోతాయి ఇదే ప్లేసెస్‌లో. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసైతే రాక్ బీచ్, సెరెనిటీ బీచ్. ఇదే ప్లేసెస్‌లో మనకి చాలా అట్రాక్షన్ పాయింట్స్ అనేవి ఉంటాయన్నమాట. మీరైతే ఏదైనా ఒక కార్నర్ నుంచైనా స్టార్ట్ చేయొచ్చు. మిడ్ పాయింట్ నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు. అటు కార్నర్ నుంచి చూసుకుంటే మనకి లైట్ హౌస్, మహాత్మా గాంధీ స్టాచ్యూ, క్రాఫ్ట్ బజార్, దెన్ అక్కడి నుంచి లైన్‌గా వస్తుంటే మనకు అంబేద్కర్ స్టాచ్యూ, ఫ్రెంచ్ వార్ మెమోరియల్, మార్కిస్ డూప్లిక్స్ స్టాచ్యూ అనేసి చాలా ప్లేసెస్ అయితే ఉంటాయి. మనం లే కెఫే అనే కెఫే కూడా ఇదే ఏరియాలో ఉంటుందన్నమాట. సో, మీ ఈ లేన్ అంతా ఐ మీన్ ఈ రోడ్ మీదంతా వాక్ చేస్తుంటే మనకు ఆల్మోస్ట్ అన్నీ కవర్ అయిపోతాయన్నమాట. సో, మీరు బెటర్ ఈ ప్లేసెస్ అన్నీ కూడా ఈవినింగ్ ఆర్ మార్నింగ్ టైమ్‌లో విజిట్ చేయడం ఈస్ బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఎండ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ ప్లేస్‌లో. మేమైతే జాన్వరిలో ఎళ్ళాము. ఆ టైంలో గూడా ఆఫ్టర్‌నూన్ ఈ ప్లేస్‌కొచ్చామనమాట లంచ్ చేద్దామని జెప్పేసి. అప్పటికి కూడా అసలు బయటికెళ్ళేటట్టు లేదనమాట. అంత వేడిగా అయితే ఉంది. సో, బెటర్ మీరు మార్నింగ్ ఆర్ ఈవినింగ్ అయితే ఆప్ట్ చేసుకోండి. సో, మీరు ఈ పుదుచ్చేరిలో ఎక్కడ చూసినా గూడా మనకి ఫోటో స్పాట్ లాగా ఉంటుందనమాట. అంటే ఆ ఫ్రెంచ్ ఆర్కిటెక్చర్ తోటి బిల్డింగ్స్ ఉంటాయి గాబట్టి, ఎక్కడ నిల్చొని ఫోటో దిగుదామా అన్నట్టే ఉంటాయన్నమాట. సో, నేను గూడా చాలా పిక్స్ అయితే దిగినాను. ఇంకా వైట్ టౌన్ అనేది ఒక ఏరియా ఉంటుంది. అక్కడైతే ఇంకా మీకు చాలా అంటే చాలా ప్లేసెస్ ఉంటాయి. నేను అవి కావాలనుకుంటే మీరెవరైతే ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ జేయండి. ఆ పర్టిక్యులర్ బిల్డింగ్స్‌కెళ్ళి నేనైతే మ్యాప్స్‌లో పాయింట్ ఔట్ చేసుకొని మరీ ఎళ్లి ఫోటోస్ దిగాను. అంత బ్యూటిఫుల్‌గా ఉంటాయి. జస్ట్ వాళ్ళ ఇల్లు, ఆ ఇంటి ముందు ఉన్న ఆ చెట్లు, ఆ ఆర్కిటెక్చర్ తోటి ఫోటోస్ దిగడం అంతే అన్నమాట. ఇక్కడ చూస్తున్నట్టయితే ఇది స్టాచ్యూస్ అన్నమాట. దాని తర్వాత ఇది ఓల్డ్ లైట్ హౌస్. ఇదంతా చాలా బ్యూటిఫుల్‌గా, ప్లెజెంట్‌గా ఉంది. ఎర్లీ మార్నింగ్ అక్కడ లోకల్స్ అందరూ వాకింగ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మహాత్మా గాంధీ స్టాచ్యూ గూడా ఉంది. చూస్తున్నట్టయితే ఫ్లాగ్స్ పెట్టి చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. దీని అపోజిట్‌లోనే మనకి నెహ్రూ స్టాచ్యూ గూడా ఉంటుంది. అక్కడే మనకి లెఫ్ట్ సైడ్‌లో క్రాఫ్ట్ బజార్ కూడా ఉంటుందనమాట. సో, మేము మార్నింగ్ ఈ లేన్ అంతా ఒక రౌండ్ ఎసేసి అక్కడి నుంచి మేము సన్‌రైజ్ అయితే చూసామనమాట. సన్‌రైజ్ మంచిగా ఇక్కడ ఎంజాయ్ చేసుకొని మళ్ళీ మేము హోటల్‌కైతే ఎళ్ళిపోయాము. హోటల్‌లో ఫ్రెష్ అప్ అయిపోయి అయితే అక్కడ బ్రేక్‌ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. కంప్లీట్ చేసుకొని కొద్దిసేపయితే రెస్ట్ తీసుకున్నాము. దాని తర్వాత మేము అక్కడి నుంచొచ్చేసి నెక్స్ట్ ప్లేసెస్ అంటే అక్కడ ఫేమస్ ఒక గణపతి టెంపుల్, దెన్ అరబిందో ఆశ్రమ్, అక్కడి నుంచి వైట్ టౌన్, కెఫేస్ కూడా చాలా ఉంటాయి ఇక్కడ మీరు ఎక్స్‌ప్లోర్ చేయడానికి. ఆ కెఫేస్ అన్నీ గూడా ఎవరికన్నా డీటెయిల్‌గా మీరు కెఫేస్ అని కమెంట్ చేయండి. నేను ఫేమస్ కెఫేస్ అవన్నీ గూడా మీకు కమెంట్ చేస్తాను. ఇక్కడ నుంచయితే మీరు చూస్తున్నట్టయితే ఆ మహాత్మా గాంధీ స్టాచ్యూ నుంచి స్ట్రెయిట్‌గా రాగానే ఆ రోడ్ క్రాస్ చేయంగానే ఒక పార్క్ అనేది ఉంటుంది. ఆ పార్క్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఎవరైనా మీకు లీజర్‌గా ఉంది, మీకు పిల్లలున్నారు, మంచిగా టైమ్ స్పెండ్ చేయాలనుకుంటే మంచిగా అక్కడ పార్క్‌లో అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇది మా హోటల్‌లో బఫే అన్నమాట ఆ రోజు. సో, లైవ్ కౌంటర్ ఉంది. అక్కడ మేము బ్రేక్‌ఫాస్ట్ అయితే దోస అవన్నీ అయితే తినేసాము. ఇది ఫేమస్ గణేష్ టెంపుల్ అన్నమాట. ఇవంతా మీరు ఈ వైట్ టౌను, ఈ నెక్స్ట్ ఈ అరబిందో ఆశ్రమం ఇవన్నీ జస్ట్ 2, 3 కిలోమీటర్స్ రేడియస్‌లో ఉంటాయి కాబట్టి లోకల్ వాళ్ళను ఆటో ఆర్ మనం క్యాబ్ అడిగితే వాళ్ళు 2500 ఆర్ 1000, 1500 ఆ రేంజ్‌లో చెప్తారు. బెటర్ నా సజెషన్ వచ్చేసి మీరు ఆ రోజు స్కూటీ తీసుకోండి. మీకు 500 పర్ డే అయితే ఉంటుందన్నమాట. మేము అరబిందో ఆశ్రమం నెక్స్ట్ గణేష్ టెంపుల్ చూసుకున్న తర్వాత ఎస్కేప్ ఇన్ అని చెప్పేసి మళ్ళీ ఈ రాక్ బీచ్ ఉన్న ప్లేస్‌కైతే వచ్చాము లంచ్ చేయడం కోసము.
గూగుల్‌లో రివ్యూస్ బాగున్నాయి. అండ్ ఈ ప్లేస్ నుంచి వ్యూ కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఇక్కడ మేము లంచ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వైట్ టౌన్‌కయితే ఎళ్ళిపోయాము. ఇంక చెప్పాను గదా! ఫోటోస్ దిగడానికి కోసం అని జెప్పేసి. మేము ఎక్కడైతే స్కూటీలో ఎళ్ళాం గాబట్టి, ఎక్కడంటే అక్కడైతే ఫోటోస్ దిగాము. అక్కడి నుంచి మార్నింగ్ ఫోటోస్ దిగలేదు గాబట్టి, మళ్ళీ ఈ మహాత్మా గాంధీ స్టాచ్యూ అండ్ లైట్ హౌస్ వీటి దగ్గరైతే పిక్స్ అయితే దిగాము. దెన్ కొన్ని షాపింగ్ అయితే చేసేద్దాం అదే ప్లేస్‌లో ఉందని జెప్పేసి క్రాఫ్ట్ బజార్‌కయితే ఎళ్ళాము. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, బ్యాగ్స్ అక్కడ లోకల్ ఐటెమ్స్ అయితే చాలా ఉన్నాయి. మీరైతే ఎక్స్‌ప్లోర్ చేయండి. ప్రైజెస్ కూడా అఫోర్డబుల్‌గానే ఉన్నాయి. కిడ్స్‌కి సంబంధించిన టాయ్స్, వుడెన్‌వి రిలేటెడ్‌వి అయితే చాలా బాగున్నాయి. అక్కడి నుంచయితే ఫేమస్ చర్చ్‌కయితే ఎళ్ళిపోయాం మేము. ద సేక్రెడ్ హార్ట్ బెసిలికా చర్చ్ ఇదొచ్చేసి. చూస్తున్నట్టయితే మేము జనవరిలో ఎళ్ళాం కాబట్టి లైటింగ్ తోటి చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. లోపల ఆర్కిటెక్చర్ గూడా చాలా బావుందనమాట. వెళ్ళినప్పుడు కంపల్సరీ అయితే విజిట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడి నుంచయితే మేము మెరైన్ బీచ్‌కయితే ఎళ్ళిపోయాము. సో, మేము చెప్పాం గదా! ఇవన్నీ చాలా దగ్గర దగ్గరే ఉంటాయి ప్లేసెస్. సో, హ్యాపీగా ఎళ్తే ఎళ్ళిపోవచ్చు. మెరైన్ బీచ్ మాత్రం కొంచెం దూరంగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ గూడా చాలా హ్యాపెనింగ్ ఉందనమాట. ఎక్కడ చూసినా గూడా స్టాల్స్ అండ్ ఈ బీచ్‌కి అపోజిట్‌లోనే మనకి అంటే ఎవ్రీథింగ్ అయితే ఉందనమాట. ఐస్ క్రీమ్స్, స్నాక్స్, ఫుడ్ మీరు లంచ్ ఆర్ డిన్నర్ కూడా చేసే ఆప్షన్స్ అయితే చాలానే ఉన్నాయి. ఇదైతే మీరు చూసినట్టే లైట్ హౌసు. రాక్ బీచ్ దగ్గరైతే మనకిక్కడ బీచ్ టచ్ అయితున్న ఫీలింగ్ ఉండదండి. మనము ఆ రాక్సే ఉంటాయి కాబట్టి. ఇక్కడ ఈ మెరైన్ బీచ్ అయితే మాత్రం మీరు మంచిగా బీచ్ దగ్గర వచ్చి ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇవన్నీ చూస్తే మీరైతే ఐస్ క్రీమ్స్ ఇవన్నీ అయితే స్టాల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇదైతే పారిస్ ఫీలింగ్ వచ్చినట్టు ఐఫిల్ టవర్ గూడా ఉందనమాట మీరు చూస్తున్నట్టయితే. అక్కడి నుంచి మేము కోరమండల్ కెఫేకయితే ఎళ్ళిపోయాము. యాక్చువల్‌గా కొంచెం లేట్‌గా అయింది. ఎందుకంటే మేము రిలాక్స్‌గా ఎళ్ళాము. కొంచెం హోటల్‌లో ఆఫ్టర్‌నూన్ ఎళ్లి మళ్ళీ రెస్ట్ తీసుకొని అలా ఎక్స్‌ప్లోర్ అయితే చేశాము. సో, కోరమండల్ కెఫేలో మీకైతే చాలా ఫుడ్ ఆప్షన్స్ ఉంటాయి. లైక్ ఆహ్, హ్యాండ్‌మేడ్ పిజ్జాస్ అని జెప్పేసి, పాస్తా, ఇటాలియన్ ఫుడ్ కెఫేస్‌లో మాక్సిమం ఇవి ఉంటాయి. నెక్స్ట్ స్టార్టర్స్ కూడా చాలా యూనిక్‌గా అండ్ టేస్ట్ అయితే ఉన్నాయి. అవి కాకుండా మేము లోకల్ ప్రాపర్ రెస్టారెంట్స్ కూడా ట్రై చేసినామనమాట. లైక్ మదురై వీడిలో కొత్త పరాటా ట్రై చేయలేదు. బట్ ప్రాన్స్ వేపుడు అండ్ బిర్యానీస్, ఫ్రైడ్ రైస్ ఇవైతే ట్రై చేసాము. చాలా యూనిక్ అండ్ చిట్టి ముత్యాల బిర్యానీస్ కూడా ఇక్కడైతే చాలా బావున్నాయి. సో, మీరైతే ఎళ్ళినప్పుడు మదురై వీడు అండ్ కామాచి హోటల్ అయితే డెఫినిట్‌గా ట్రై చేయండి. ఇవైతే ఫుడ్ ప్లేసెస్‌కి చాలా బావుంటాయి. సో, మా డే 3 అయితే అలా ఎండ్ అయిపోయింది. సో, మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.